లార్డ్ హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని జనగమా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల సావవలసిన వారై ఎందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురు, వారందరూ దేవుని కుమారులై ఎందురు. ఎలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, చదువుకున్న లేఖనము నిమిత్తమే ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవా, నీకు స్తోత్రాలు నాయనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయ కాలమున మీరు మాకు ఇచ్చిన ఈ లేఖన భాగమును మా కొరకు దీవించుమని, ఈ లేఖన భాగములో నుండి మాతో మాట్లాడమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని చిన్నంగమా, శరీరానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైన మనస్సు, ఇవి ప్రతి క్రైస్తవునిలో మనం చూడవచ్చు. ప్రియ దేవుని చిన్నంగమా, ప్రతి మనిషిలో మనము చూడవలసినటువంటివి రెండు రకాలైనటువంటి స్థితులు మనము ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు. శరీరానుసారము, ఆత్మానుసారము. ఆత్మానుసారమైనటువంటి మనస్సు కలిగిన వారు, శరీరానుసారమైనటువంటి మనసు కలిగిన వారు మనము ఈ లోకంలో చూస్తూ ఉంటాము. దేవుడు సెలవిచ్చాడు కదా, శరీరానుసారులు, ఆత్మానుసారులు అని ఇద్దరిని మరి విడివిడిగా ఆయన సంబోధిస్తూ అంటూ ఉన్నారు. శరీరానుసారులు మరి శరీర విషయముల మీద మనసు పెడతారు అని, ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన విషయాల మీద మరి మనసు పెడతారని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు పెడితే, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు పెడితే, మరి శరీరానుసారమైనటువంటి ప్రవర్తన కానీ, శరీరానుసారమైనటువంటి ఆలోచనలు కానీ మనలను నిత్యరాజ్యము చేర్చవు అని, ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మ విషయముల మీద మనసు పెట్టిన వారు ఆత్మ సంబంధమైన విషయాలను పట్టుకొని మరి దేవుని రాజ్యమునకు వారసులు అవుతారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు పెడితే, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు పెడతారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుడు అంటున్నాడు కదా, శరీరానుసారమైన మనస్సు మరణము, శరీరానుసారమైనటువంటి ప్రవర్తన మనల్ని ఎక్కడికి తీసుకుని వెళుతుందంటే అది మరణమునకు తీసుకుని వెళుతుంది. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమున ఉన్నది. కాబట్టి దేవుడు చాలా క్లియర్గా ఈ రోజున మనతో మాట్లాడుతూ ఉన్నాడు. శరీరానుసారమైన మనస్సు మనలను మరణమునకు తీసుకుని వెళితే, ఆత్మ సంబంధమైన మనస్సు మనలను మరి జీవములోనికి తీసుకుని వెళుతుంది, నిత్య జీవమును అనుగ్రహిస్తూ ఉంది. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులమేమి కాదు. దేవుడు అంటూ ఉన్నాడు కదా, మరి నీటి ద్వారా బాప్తీసం పొందినటువంటి ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు శరీర క్రియలను ఇంకనూ నీ యందు ఉంచుకోవటానికి నీవు శరీరమునకు రుణస్థుడువా, రుణస్థురాలివా నీ దేవుడు అడుగుతా ఉన్నాడు. కాబట్టి నీవు ఎంత మాత్రమును మరి శరీర క్రియలకు, శరీర ప్రవర్తనకు, శరీరానుసారముగా ప్రవర్తించటానికి, శరీరానుసారమైన మనస్సు కలిగి ఉండటానికి ఎంత మాత్రమును నీవు దానికి రుణస్థుడవు కావు, రుణస్థురాలువు కావు అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉన్నారు. దేనిలో సావాలి?
భౌతికమైనటువంటి చావు కాదండి అది. ఆత్మలోకి నడిపింపబడి శరీరానుసారమైన మనస్సును విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన మనస్సును పొందుకున్న వారై క్రీస్తులో మీరు చావవలసినది. అంటే బాప్తిస్మము ద్వారా క్రీస్తులోనికి నీవు నడిపించబడాలి. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. శరీరానుసారమైనటువంటి క్రియలు, శరీరానుసారమైనటువంటి మనస్సు, శరీర ఆశలను నెరవేర్చుకుంటూ ఈ లోకములో జీవించినట్లయితే అది మనలను మరణమునకు దారితీస్తుందని, ఆ శరీర క్రియలే ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి అమానవీయమైనటువంటి చర్యలు చేయడానికి మనుషులను అది వాడుకుంటా ఉంది. కాబట్టి శరీరానుసారమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారు వారి జీవితంలో మరి ఆత్మ సంబంధమైనటువంటి మనస్సును కొరకు మరి ప్రార్థించి దానిని వేడుకుంటే దానిని ఉచితముగా దయచేస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల మనము చావవలసిన వారమే ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆత్మ చేత మనం ఏం చేయాలంటే ఆ శరీర క్రియలను చంపివేయాలి. ఆ శరీర క్రియలను మనము ఆత్మ ద్వారానే చంపివేయగలం. కాబట్టి ఈ రోజున ప్రభువు మనకు సెలవిస్తున్నటువంటి మాట ద్వారా, దేవుని వాక్యం ద్వారా మనము మనలో ఉన్నటువంటి ఆ శరీర క్రియలను చంపివేసి ఆత్మను పొందుకున్న వారమై జీవములో ప్రవేశించాలని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. కాబట్టి శరీర క్రియలను, శరీర సంబంధమైన మనస్సును చంపివేసి ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన మనస్సును ధరించుకుంటామో దేవుడు అంటూ ఉన్నారు కదా, వారందరూ కూడా నాకు కుమారులై ఉంటారని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, దేవుని కుమారులుగా మనం పిలువబడదామా? శరీరానుసారమైన మనసు కలిగి ఉండి మరి దేవునికి అవిధేయులుగా బ్రతుకుదామా? ఈ రోజున ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎలాగనగా మరలా భయపడుటకు. కాబట్టి ఎవరైతే రక్షింపబడి మరలా శరీరానుసారమైన మనస్సును కలిగి శరీర క్రియలకు తమను తాము అప్పగించుకుంటారో వారు భయపడతారట. కాబట్టి ఆ భయపడేటువంటి ఆ యొక్క చెడ్డ ఆత్మను, శరీర సంబంధమైన ఆత్మను మనం పోగొట్టుకొని దేవుని కుమారులుగా ఒకసారి పిలువబడి మరలా లోకములోనికి మనము జారిపోయిన ఎడల మీరు దేవుడు అంటున్నాడు కదా, ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు. మీరు పొందుకున్నటువంటి ఆత్మ దాస్యపు ఆత్మ కాదు, అది దత్తపుత్రాత్మ. కాబట్టి మనం పొందుకున్నటువంటి ఆత్మ ద్వారా మనము భయపడటానికి ఎంత మాత్రమును కూడా వీలు లేదని దేవుడు చెప్తా ఉన్నాడు. మీరు పొందుకున్నటువంటి ఆత్మ దాస్యపు ఆత్మ కాదు, అది దత్తపుత్రాత్మ, స్వీకృతపు పుత్రాత్మ. అంటే దాని అర్థం ఏమిటంటే దేవుడు తన హృదయానుసారముగా, తన ఇష్టముగా నీకు ఆ ఆత్మను నీకు దానిని ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఆ దత్త పుత్రాత్మను కలిగినటువంటి వారమై శరీర సంబంధమైన క్రియలను మనము విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన క్రియల ద్వారా దేవునికి కుమారులుగా, కుమార్తెలుగా మార్చబడి ఆయన వాక్యమునకు విధేయత చూపి ఆయన న్యాయ విధులను పాటిస్తూ, ఆయన ధర్మ విధులను, ఆయన మరి ఆజ్ఞలను పాటిస్తూ ఆయనకి ఇష్టమైన కుమారులుగా, కుమార్తెలుగా ఉండాలని దేవుని వాక్యము ద్వారా ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజుననే శరీర సంబంధమైన మనస్సును విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన మనస్సు ద్వారా దేవునికి కుమారులుగా, కుమార్తెలుగా మారాలని ప్రభు పేర మనవి చేస్తున్న మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, ఆ మంచి దేవా, నీకు స్తోత్రాలనైనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించారు తండ్రి. ఈ రీతిగా మేము చలించి మరి ఉనికి కలిగి ఉన్నాము అంటే మీ ఉచితమైన కృప తండ్రి. మీ కృపలో మమ్మల్ని భద్రపరచుకొని ఈ రీతిగా నీ వాక్యము ద్వారా మేము బలపడటానికి కృప చూపి ఉన్నారు తండ్రి. ఈ రోజున శరీరానుసారమైన మనస్సు కలిగి అయా ఆత్మను విడిచిపెట్టి అయా ఈ రోజున వారి మనస్సులో శరీర సంబంధమైన ఆలోచనల చేత, మరి శరీర కార్యముల చేత
వారు మీకు దూరస్తులుగా ఉంటూ ఉన్నారు నాయన. అనేక వాటి మీద మనస్సు పెట్టి ఆత్మ సంబంధమైనటువంటివి, నిత్య జీవమును అనుగ్రహించేటువంటి వాటి మీద మనస్సు పెట్టక మీకు దూరస్తులుగా ఉంటూ ఉన్నారు. అట్లాంటి వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. ఈ రోజున వారందరి మీద మీ ఆత్మను కుమ్మరించమని నాయన, వారందరి మీద మీ దృష్టిని ఉంచి వారి ఆత్మలను రక్షించమని, నశించిపోకుండా నిత్య రాజ్యం పొందుకోవడానికి కృప చూపమని ఈరోజు మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. ఈరోజు మేము చేయు పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచండి. మీ దూతల కాపుదలు అనుగ్రహించండి. ఘనతయు మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని, ఇదిగోనైనా మరి శరీరంలో ఉన్నటువంటి బలహీనత ద్వారా ఒకవేళ ఇబ్బంది పడుతూ ఉంటే నాయన, మీ ఆత్మ ద్వారా వాటన్నిటి నుండి విడుదల దయచేయండి. స్వస్థపరచు యెహోవాను నేనే అని మీరు వాక్యం ద్వారా సెలవిచ్చారు. స్వస్థపరచగలగటానికి అధికారం కలిగినటువంటి వారు మీరు నాయన. మీ యొద్ద విశ్వాసం నుంచి మేము అడుగుతూ ఉండగా నాయన, స్వస్థత కలిగి కావలసిన వారికి దానిని శీఘ్రముగా అనుగ్రహించి మీ నామాన్ని గొప్ప చేసుకున్నామని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.